హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు తక్కువ బడ్జెట్లో అయితే ఈరోజు మంచి 2 BHK హౌస్ మెయిన్ రోడ్కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ½ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మీకు కార్ పార్కింగ్, డబుల్ బెడ్రూము, అలాగే 2 వాష్రూమ్స్ ఉండే మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి బోరు, మున్సిపల్ వాటరు, సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. బోరు, మున్సిపల్ వాటరు, సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఆల్మోస్ట్ అయితే దీనికి కంప్లీట్ అయిపోయింది. మెయిన్ రోడ్ నుంచి మనకు ½ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. మెయిన్ రోడ్లో అయితే మనకు నెంబర్ ఆఫ్ లోకల్ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మరి ఈ ప్రాపర్టీ డైమెన్షన్ చూస్తే మాత్రం 20x45, 20x45 మనకు 100 స్క్వేర్ యార్డు, వెస్ట్ ఫేసింగ్. దీనికి వచ్చేసి 33 ఫీట్ రోడ్ అయితే ఉన్నది, 33 ఫీట్ల రోడ్ ఉంది. 20-15 కాకుండా దీనికి వచ్చేసి 33 ఫీట్ల రోడ్డు, అది కూడా వెస్ట్ ఫేసింగ్, 20x45 డైమెన్షన్. చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చాను. మరి ఇది వచ్చేసి ఇది హాలు కూడా మనకు స్క్వేర్లో ఇచ్చారు. మీరు అక్కడ ఆ సైడ్లో మీరు డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ టీవీ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు. సో అలాగే దీనికైతే ఈ ప్రాపర్టీకి వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది లేదు. మీరు ఫ్యూచర్లో అయితే పైన కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాత్రం ప్లాన్ చేసుకోవచ్చు. హౌస్కి వచ్చేసి మెట్ల కింద ఒక వాష్రూము, అలాగే దీనికి ఒకటి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకు ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే చాలా ఈజీగా ఇందులో అయితే వస్తుంది. మీరు కబోర్డ్ వర్క్ చేసుకుంటే కూడా ఈ ఏరియాలో మీరు కబోర్డ్ వర్క్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి హౌస్, ఇది మాస్టర్ బెడ్రూమ్, అలాగే దీని పక్కనే మనకు ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఎక్స్ట్రా సామాన్ కానీ మెటీరియల్ ఏదైనా ఉన్నా కానీ మీరు పైన అయితే ఈజీగా స్టోర్ చేసుకోవడానికి అయితే ఒకటి స్టోరేజ్ లాగా కూడా బిల్డర్ అయితే ప్లాన్ చేసి ఇచ్చారు. మరి ఇది వచ్చేసి ఒక మనకు 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. దీని పక్కనే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో కూడా మీకు మంచిగా ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే చాలా ఈజీగా అయితే ఇందులో అయితే సెట్ అయితే అని కూడా మనము చెప్పుకోవచ్చు. మరి ఇది మనకు ఒక 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఓనర్కి అయితే జాబ్ షిఫ్ట్ అవడం వల్ల అయితే ఇదైతే సేల్కి పెట్టారు. మరి ప్రైస్ విషయానికి వస్తే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్, 56 lakhs చెప్తున్నారు. ఈ ఏరియాలో మీకు ఆల్మోస్ట్ 40 నుంచి 45,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఈ ఏరియాలో అయితే రన్ అవుతుంది. ఇది లొకేషన్ చూసుకుంటే అయితే మరి ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు బడంగ్పేటలో వచ్చింది. బడంగ్పేట మనకు న్యూ మున్సిపల్ ఆఫీస్ నుంచి అయితే ఒక ½ కిలోమీటర్ ఉంటుంది. 100 ఫీట్ రోడ్ నుంచి అయితే జస్ట్ ఒక ½ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 100 ఫీట్ రోడ్ నుంచి ఒక ½ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మరి అలాగే పక్కనే మనకు కిచెన్, ఇది ఆగ్నేయం కాబట్టి మనకు ఆగ్నేయంలో అయితే మరి కిచెన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి కిచెన్ ఇచ్చారు. పక్కనే మనకు ఈస్ట్ సైడ్ అయితే ఒకటి చిన్న పూజ గది అయితే, చిన్న పూజ రూమ్ కూడా అయితే సెట్ చేశారు. మరి కిచెన్ కూడా చాలా బాగుంది. హౌస్ కూడా మరి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనకు వాస్తు ప్రకారం అయితే మరి ఈస్ట్ సైడ్ ఒక 2.5 ఫీట్ గల్లీ వదిలారు. అలాగే నార్త్ సైడ్ అయితే ఒక ½ ఫీట్ చిన్నగా అయితే మనకు ఒక నార్త్ సైడ్ కూడా మరి వాస్తు ప్రకారం వదలాలి కాబట్టి నార్త్ సైడ్ కూడా మీకు ఒక ½ ఫీట్ గల్లీ అయితే వదిలారు. దీనిపైన అయితే మరి ఆల్మోస్ట్ బ్యాంక్ లోన్ అయితే దీనిపైన రన్ అవుతుంది. మరి ఒకవేళ ఈ ప్రాపర్టీ పైన మీకు బ్యాంక్ లోన్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మనం బ్యాంక్ లోన్ అనేది కూడా మనమే ప్రొవైడ్ చేపిస్తున్నాము. దీనిపైన అన్ని బ్యాంకులు అయితే లోన్స్ కూడా వస్తాయి. మరి ఇది మీ ప్రాపర్టీ, మీకు నచ్చే ప్రాపర్టీ, మీ బడ్జెట్లో ఈరోజు అయితే ఈ ప్రాపర్టీ దొరికిందని చెప్పుకోవచ్చు. మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. చాలామంది మెయిన్ రోడ్ దగ్గర అడిగారు కాబట్టి సో వాళ్ళ గురించి అయితే ఈరోజు ఈ ప్రాపర్టీ చాలా బాగా సెట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎలిమినగర్ నుంచి చూసుకుంటే మాత్రం మనకు ఒక 8 to 9 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ నుంచి అయితే ½ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. దీనికి వచ్చేసి చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే 33 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్లో అయితే మనకు కరెంటు లైన్స్ అయితే ఉన్నాయి. హౌస్ పైన అయితే ఎలాంటి వైర్స్ అయితే ఏం లేవు. జస్ట్ మనకు 33 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్లో అయితే మీకు కరెంటు లైన్స్ అయితే ఆ రోడ్లో అయితే ఉన్నాయి. సో ప్రాపర్టీ ఈ ఏరియాలో అయితే టోటల్గా అయితే హౌసెస్ ఈ ఏరియాలో అయితే డెవలప్మెంట్ అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి మీకు కాలనీ కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉండే కాలనీ లాగా అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా కాల్ చేయండి. మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ప్రాపర్టీతో అయితే మళ్ళీ కలుస్తాను. మరి డైమెన్షన్ విషయానికి వస్తేది 20x45 డైమెన్షన్, 100 స్క్వేర్ యార్డ్, వెస్ట్ ఫేసింగ్, 56 lakhs. ప్రైస్ అయితే కొంచెం నెగోషియబుల్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో కాల్ చేయండి. మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.